1.5 ఇయర్ నుంచి అండి నన్ను ఫిజికల్‌గా, మెంటల్‌గా హరాస్మెంట్ చేస్తున్నారు నన్ను ఇట్లా. నన్ను 500 మందిని, 1000 మంది నుంచి అపార్ట్మెంట్‌లో హరాస్మెంట్ చేస్తున్నాడు. 1.5 ఇయర్ బ్యాక్ అండి. నాకు హెల్ప్ చెయ్యు, నా నేను కొజ్జోనున్నా, నా పెళ్ళాం కోసం హెల్ప్ చెయ్యు అని అక్షయ రెడ్డి, కస్తూరి అనే బజారు లంజతోని అడిగించిండు. అదొక బజారు లంచ, అది డ్రామాలు ఆడింది 1.5 ఇయర్. లాస్ట్ ఇయర్ అండి మా బ్రదర్ లంజా కొడుకుతోని కూడా అడిగించిండు, హెల్ప్ చేయి అన్న, వాళ్ళ వైఫ్ మనసు మారిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారా, మరి జరుగుతుందేమో లవ్ మ్యారేజ్ అన్న అని అనుకుంటే అండి, ఆగస్టులో అండి వాడు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ప్రణీత, రిష్క అనే అమ్మాయిలు ఉంటే వాళ్ళు డ్రామాలు ఆడిరో లేదో తెలీదు, వాళ్ళతో లవ్ మ్యారేజ్ నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి నాకు ఏ హెల్ప్ అవసరం లేదు, నాకు ఎవరి గురించి హెల్ప్ కోసం నేను వెయిట్ చేయలేదండి. నేను వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు చూడండి, నాకు డబ్బులు రానియకుండా చేస్తున్నాడు, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే నా గురించి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి చెడగొడుతున్నాడు బ్యాక్గ్రౌండ్లో. నేను ఎవరినైనా ఏమన్నా అని ఉంటే నేను జైల్లో ఉంటా, కానీ నేను ఎందుకు ఇంట్లో ఉంటానండి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో, నా గురించి తప్పుగా ప్రచారం చేసి చెడగొడుతున్నాడు అందరినీ. ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు నన్ను ఎవరెవరైతే యూజ్ చేసుకొని పైకి వచ్చిర్రో, నా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ ప్రణీత అనే అమ్మాయి, రిష్క అనే అమ్మాయి, ఈరోజు కాకుండా అండి ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల తరాన్ని నాశనం అవుతారు. వాళ్ళు అనుకుంటున్నారు మాకేం కాదు, మేబీ లైఫ్ స్పాయిల్ చేసినాము, మ్యారేజ్ జరగనీయకుండా చేసినాము, మ్యారేజ్ జరగనిస్తలేమో, బెటర్ అయిన అమ్మాయి రానిస్తారు. నాకు ఎవ్వరి గురించి అండి డైరెక్ట్గా వచ్చి ఎవ్వరి గురించి నాకు ఏ అమ్మాయి గురించి ఇన్ఫార్మ్ చేయలేదు, జరగనిస్తలేడు మ్యారేజ్. నాకు ఎవ్వరి గురించి, మా బ్రదర్ లంచ్ అవుడుక వైపు ఏ రోజు వెళ్ళాను నేను, వాళ్ళు ఎవరి మ్యాచ్లు చూసినా ఎవరి వైపు వెళ్ళాను నేను, వాళ్ళని మా ఇంటి ముందుకు కూడా రానివ్వను, మా బ్రదర్స్ని కానీ, మా రిలేటివ్స్ని కానీ. ఇంత జరిగిన తర్వాత ఎవరు రానిస్తారండి? అలాంటి వాళ్ళ ముఖం చూస్తారా నేను? నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి కూడా ట్రై చేసిర్రు ఆ లంజా కొడుకుతోని కలిసి. ఆల్రెడీ ఆ అమ్మాయిని రిమూవ్ చేసిర్రు అండి. ఆ అమ్మాయిని రిమూవ్ చేసినప్పుడు ఎందుకు ఒక పాపాన్ని మూట కట్టుకున్నాము, వాళ్ళ ఫ్రెండ్స్లో అయినా బెటర్ అయిన అమ్మాయితో లవ్ మ్యారేజ్ జరుగుతుంది మా అన్నకి అని చెప్పి, మా తమ్ముడికి జరుగుతుంది అని అనగలి కదండి. అట్లా కాకుండా చెడగొట్టేసిర్రంట అందరినీ, వాళ్ళందరినీ చెడగొట్టేసి లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు. నాకు ఇప్పటికీ ఈ రోజుకండి మ్యారేజ్ జరగనిస్తలేడు నాకు. మ్యారేజ్ జరగనివ్వడు, బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానివ్వడు, నాకు తిండి సరిగా తిననివ్వడు, నాకు బుక్ చేసుకుంటే సరిగా రాదు. ఇప్పుడు బుక్ చేసుకున్నా కానీ డెలివరీ బాయ్తో ఫోన్లు చేయిస్తున్నాడు, కంటిన్యూస్గా నాటకాలు ఆడిస్తున్నాడు. ఇట్లా వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో డెలివరీ బాయ్స్ వాడి మనుషులే. ఇట్లా 1.5 ఇయర్ నుంచి జరుగుతుందండి. ఎవరు పట్టించుకోవట్లేదు. వాడు ఆఫీసర్, వాడు పైన ఆఫీసర్లకి వాడి అమ్మని, వాడి అక్కని, వాడి చెల్లని పూకుని గిఫ్ట్గా ఇచ్చారు అనుకుంటా, అందుకని వాడు దెంగుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసుకోరా అని చెప్పి వాడికి ఇచ్చిండు సన్నీ రెడ్డి. 1.5 ఇయర్ నుంచి అండి నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు నన్ను ఇట్లా. నేను ఎంత సఫర్ అవుతున్నానో, పిల్లలు నాశనం అవుతారు. ఈ రోజు కాకుండా ఈరోజు హ్యాపీగా ఉండవచ్చు అందరూ, ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి నన్ను సఫర్ చేసి నా మీద పైకి రావచ్చు ఎవరైనా. ఫారెన్లో లంజగొడుకులు నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు, వేరే వాళ్ళకి మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేసిరు. ప్రణీత అనే అమ్మాయి, రిష్క అనే అమ్మాయి ఉంటే 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లా జరుగుతుంది. నాకు మ్యారేజ్ జరగనిస్తలేరు, జరగనివ్వట్లేదండి. నేను ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానంటే ఈ రోజుకి నేను సఫర్ అవుతున్నా అండి. ఈ రోజుకి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, నాకు బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తారు. నా చంద్రకాంత్ రెడ్డి ఫ్రెండ్స్లో, నా కాలేజ్ ఫ్రెండ్స్లో, స్కూల్ ఫ్రెండ్స్లో బయట బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసారు, కానీ ఎవ్వరు కూడా నాకు డైరెక్ట్గా వచ్చి నాకు ఈ అమ్మాయి ఉందని నాకు ఎవ్వరి గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 1.5 ఇయర్ నుంచి నేను సఫర్ అవుతున్నా అండి. నేను ఇట్లా బెటర్ అయిన అమ్మాయి ఉంటే నాకు వాళ్ళ వైఫ్ విషయంలో సఫర్ అయినావు కదా, ప్రణీత అనే అమ్మాయి, రిష్క అనే అమ్మాయి, అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, బెటర్గా ఉన్నారు నా వైఫ్ అంటే అని చెప్పి నీకు ఆగస్టులో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదండి. లాస్ట్ ఇయర్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళకి వేరే వాళ్ళతో మ్యారేజ్ చేయించిండండి. ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి ఇది జరుగుతుంది. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదు. ఇట్లా నాకు ఎవరెవరైతే చీట్ చేసిరో తెలిసిన వాళ్ళు కానీ, నాకు స్టేటస్లు పెట్టి నన్ను మోసాలు చేసిరో, ఈ రోజు కాకున్నా కూడా పిల్లలు నాశనం అవుతారు రేపొద్దున. మీరు అనుకుంటున్నారా? ఈ రోజు కాకున్నా కూడా పిల్లల తరానికి అది దాకపోతుంది అది అనుకుంటున్నారు. నాకు వెన్నుపోటు పొడిచిన లంజా కొడుకులు నాకు దగ్గర ఉండి నాకు చీట్ చేసి నాకు స్టేటస్లు పెట్టి వాడితో కలిసి నీకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ రిమూవ్ చేసిన లంజా కొడుకులు, లంజలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఈ రోజు కాకుండా
కాకున్నా కూడా పిల్లల తరానికైనా తాకుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు నాకేం కాదు ఆడనుకుంటున్నాడు, నాకేం కాదు అనుకుంటున్నాడు, వాడి పిల్లలైనా నాశనం అవుతారు రేపొద్దున. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడంటే, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు నా లైఫ్లోకి. బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాడు. మా బ్రదర్స్తో కలిసి, మా బ్రదర్ లంజగొడుకులు. ఆల్రెడీ మేము ఒక పాపాన్ని మూట కట్టుకున్నాం, వాళ్ళ ఫ్రెండ్స్లో చెడగొట్టినాం. మన బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే ఎందుకు చెడగొడుతున్నాం, మా అన్నకి ఎందుకు మ్యారేజ్ జరగనిస్తలేము మా అన్నకి అని అనకుండా, మా అన్నకు మ్యారేజ్ జరగనిస్తలేడండి. నాకు 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుందండి. నాకు ఎవ్వరి గురించి నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు. ఏ అమ్మాయి గురించి నాకు డైరెక్ట్గా వచ్చి నాకు హెల్ప్ చేసినావు, నేను సఫర్ చేసిన, చీట్ చేసిన, లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిన అని చెప్పి నాకు నాకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మ్యారేజ్ చేసుకోమరి అని చెప్పి నాకు ఎవ్వరి గురించి అండి. బెటర్ అయిన అమ్మాయిలు నా ఫ్రెండ్స్ అని చెప్పి ఆ లిస్ట్ అడిగిన 1.5 మంత్ నుంచి అడుగుతున్నా అండి. వాళ్ళ ఫొటోస్ డీటెయిల్స్ ఇవ్వండి, మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా వాళ్ళతో అని అంటే కూడా నాకు ఎవ్వరి గురించి ఇన్ఫామ్ చేయట్లేదండి. ఇట్లా 1.5 ఇయర్ నుంచి నాకు టార్చర్ చేస్తున్నారండి. చూడండి, వాళ్ళకి నేను ఏం అన్యాయం చేసిన అండి, వాళ్ళ ఫ్యామిలీకి నేను అన్యాయం చేసిన, వాళ్ళు హెల్ప్ చేస్తే నేను టార్చర్ చేస్తున్నారండి. నేను హెల్ప్ చేసిన వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి నేను కొజ్జాలా ప్రచారం చేసుకుంటే నోరు మూసుకొని కూర్చున్నా అండి. నేను కొజ్జాలా ప్రచారం చేస్తే నోరు మూసుకొని కూర్చున్నా. నేను హెల్ప్ చేస్తే తిరిగి నన్ను సఫర్ చేస్తున్నారు అంటే, నన్ను మ్యారేజ్ జరగనిస్తలేరు, నా మ్యారేజ్ జరగనిస్తలేరు, నాకు బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానిస్తలేరు, నన్ను టార్చర్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా ఇప్పుడు. నేను చూడండి, నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలా వీళ్ళందరి గురించి? నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నాకు బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నాడు అందరినీ, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నాడు. నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తారండి నా లైఫ్లోకి. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటే వాళ్ళని చెడగొడుతున్నాడు. నాకు బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు నా లైఫ్లోకి, నా మ్యారేజ్ జరగనిస్తలేడు అంటే నాకు ఇంత సఫర్ అవుతున్నా నేను డైలీ. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నాకు అసలు వీళ్ళకి ఏం అన్యాయం చేసినా, మా ఫ్లాట్ ఓనర్కి కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళకి ఏం అన్యాయం చేసినా, వీళ్ళు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, 1.5 ఇయర్ నుంచి ఎందుకు డ్రామాలు ఆడిర్రు, నాకు మ్యారేజ్ ఎందుకు జరగనిస్తలేరు వీళ్ళందరూ కలిసి 1.5 ఇయర్ నుంచి అంటే టార్చర్ చేస్తున్నారు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. నన్ను మా అపార్ట్మెంట్లో 500 మందిని 1000 మంది నుంచి టార్చర్ చేస్తున్నాడు ఆ కొజ్జా లంజా కొడుకు. మన అమ్మని, మన అక్కని, మన చెల్లెని దెంగుకుంటూ వస్తున్నాడేమో డైలీ, అందుకని ఇట్లా అని ఇబ్బంది పెడుతున్నాడు నాకు. ఈ రోజు కాకుండా అండి, ఏదో ఒక రోజు వాడి ఫ్యామిలీ పిల్లలకన్నా తాకుతుంది. నేను ఎంతెంత ఇబ్బంది పడినా నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి 1.5 ఇయర్ నుంచి. మా బ్రదర్స్ అండి, ఇట్లా కజిన్ బ్రదర్స్ ఎవరన్నా ఇంత చెత్తనా కొడుకులు ఉంటారా చూడండి, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. వాడు చెడగొడుతున్నారు, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నారు. ఈ రోజు కాకున్నా కూడా నన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టిరో, మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారో చెడగొడుతున్నారో, ఫ్యూచర్లో అయినా వాళ్ళ పిల్లల నాశనం అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా, నన్ను ఇబ్బంది పెట్టి పైకి రావచ్చు, కంపల్సరీ నాశనం అవుతారు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు రా అందరూ, మీరు లంజ కొడుకులారా, ఫ్యూచర్లో మీ పిల్లలకైనా తాకుతారు, మీ పిల్లలైనా నాశనం అవుతారు. ఈ లంజ కొడుకులు, తెలిసిన లంజ కొడుకులు కానీ, లంజలు కానీ, నాకు ఎవరెవరైతే మోసాలు చేసిరో, చీట్ చేసిరో, లంజ కొడుకులు లంజలు కానీ అంత చేతులు కలిపి నన్ను ఇబ్బంది పెట్టిరో, ఈ రోజు కాకుండా కూడా నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు క్రియేట్ చేస్తున్నాడు లంజ కొడుకు. బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నాడు కొజ్జా లంజ కొడుకు. 1.5 ఇయర్ నుంచి అండి ఇట్లా నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. ఫైనల్గా నాకు బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే ప్రొసీడ్ అవుతానండి మ్యారేజ్కి, లేదంటే సింగిల్గా ఉండిపోతా లైఫ్లో ఇంకంతే. ఈ రోజుకి అండి నేను సింగిల్గా ఉండిపోవడానికి కారణం అన్నా కూడా వాళ్ళందరూ, మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళందరూ అండి. ఈ రోజు కాదండి, పిల్లల తరానికి అది దాకుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళ పిల్లలు నాశనం అవుతారు రేపు పొద్దున. ఈ రోజు కాకుండా కూడా ఫ్యూచర్లోనే నాకు ఏ అమ్మాయి గురించి నాకు డైరెక్ట్గా వచ్చి ఇన్ఫామ్ చేయలేదు, నాకు ఎవ్వరి గురించి నాకు ఇన్ఫామ్ చేయలేదు ఈ రోజుకి కూడా.